హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో చూద్దాం. ఆనంద్ భోజనాల మధ్యలో తన తల్లిదండ్రులతో మరో వారం రోజుల్లోనే మా ప్రయాణం. 2 రోజుల్లో మీ సామానంతా సర్దుకుని రెడీగా ఉంటే అని ఆగాడు ఆనంద్. నోట్లో ముద్ద పెట్టుకోబోతూ ఆగి అలాగే అన్నట్లుగా తలాడించారు రఘురాం జానకి దంపతులు. కాసేపటికి అందరి భోజనాలు ముగిసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. జానకి పక్క సర్దుతూ కుర్చీలో పరధ్యానంగా కూర్చున్న భర్తను అడిగింది. ఏంటండి, దేని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు అని. జానకి అడిగిన ప్రశ్నకి రఘురాం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మిమ్మల్ని అంటూ భర్తకి కాస్త దగ్గరగా వెళ్ళి భుజంపై చేయి వేసి అడిగింది. రఘురాం తేరుకుని ఈ లోకంలోకి వచ్చి ఇంకేముంది, మన ఆనంద్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. ఇందులో ఇప్పుడు కొత్తగా ఆలోచించడానికి ఏముందండి? గత 2 నెలలుగా వాడు మనకు చెప్తున్నదే కదా. ఉన్న ఈ 2 రోజులైనా పిల్లలతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. వాళ్ళని మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏంటో అంది జానకి. భార్య మాటలకి రఘురాం, సంతోషమా? ఇక మన జీవితాల్లో సంతోషం అనే మాటకు చోటు ఉండదేమో అనిపిస్తుంది జానకి అన్నాడు. ఇప్పుడు ఏమైందని అంత నిరాశగా మాట్లాడుతున్నారు అడిగింది జానకి. ఇంకేం కావాలి, ఇప్పుడు జరుగుతున్నది చాలదా? అయినా ఇప్పుడు మనల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళకుంటే అక్కడ అమెరికాలో కొంపలేమైనా అంటుకుంటాయట్నా అడిగాడు రఘురాం జానకిని. వాళ్ళ ఇష్టాలేవో వాళ్ళకుంటాయి, మన కోసం వాటిని మానుకోమటం పద్ధతి కాదు కదండి అంది జానకి భర్తకి నచ్చ చెప్తున్నట్లుగా. భార్య మాటలకి రఘురాం, అసలు నువ్వైనా జానకి ఇలా మాట్లాడుతుంది? చిన్నప్పుడు మన పిల్లలిద్దరూ ఇంట్లో ఉంటే సరిగ్గా చదవట్లేదని వాళ్ళని హాస్టల్లో వేశానంటే వద్దంటే వద్దని నాతో గొడవకు దిగేదానివి. ఆ తర్వాత వాళ్ళు పై చదువులకి పట్నం వెళ్తానంటే ఒంటరిగా ఉంటూ వాళ్ళేం కష్టాలు పడతారో ఏంటో అని పిల్లల చదువులు పూర్తయ్యే వరకు ఓ గదిని అద్దెకి తీసుకుని అక్కడే ఉందామని నేను ఒప్పుకునేదాకా పట్టుబట్టావు. అలాంటిది పిల్లలు ఇప్పుడు దూరంగా వెళ్తున్నారంటే వద్దని అడ్డు చెప్పకుండా నాకే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. అప్పటికి ఇప్పటికీ నీలో ఎంత మార్పు జానకి అన్నాడు రఘురాం. భర్త మాటలకి జానకి, మరి మారుతున్న కాలంతో పాటు మనము మారాలి కదండి అంది. నువ్వెన్ని చెప్పినా మన ఆనంద్ చెప్పిన దానికి నా మనసు అంగీకరించట్లే జానకి. మనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటూ బాధపడ్డాడు రఘురాం. ఇందాకే చెప్పాను కదా, పరిస్థితులను బట్టి మనము మారాల్సి వస్తుందని అంది జానకి. ఏమిటా పరిస్థితులు? ఇప్పుడు వాడికి ఇక్కడ ఏం తక్కువైందని? భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు, ఇంకా అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం వాడికి ఏమొచ్చింది అన్నాడు రఘురాం. ఇప్పటి కాలం వేరు, అప్పటి మన రోజులు వేరు. ఏదో మీ నాన్న నుంచి వచ్చిన కొంత పొలం ఉంది కాబట్టి మీకు వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోయిన పొలం అమ్మి పిల్లల్ని చదివించుకున్నాం. మరి మన పిల్లలకి రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించిన బెంగ ఉంటుంది కదండి. ఇంకా మాకు మీరేం ఆశలు కూడబెట్టించాలని మనల్ని అడగకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికీ సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనిషి ఎప్పుడూ మారుతూనే ఉన్నాడు, మారాలి కూడా. లేదంటే ఈ భూమి మీద మనిషి మడగడకు కష్టమవుతుంది. మన రోజుల్లో మగవాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ కష్టపడినా పూట గడవని పరిస్థితి. ఇప్పుడున్న ఈ జీవనశైలి రోజు రోజుకి పెరుగుతున్న ఈ ధరలు. అయినా ఇవన్నీ మీకు తెలియనివా? నేను మీకు చెప్పే అంతటి దాన్నా? అనవసరమైన ఆలోచనతో మనసు పాడు చేసుకోకుండా పడుకుందరు కానీ రండి అని పిలిచింది జానకి. కళ్ళ ముందు కదులుతున్న భవిష్యత్తును తలుచుకుంటే ఇంకేం నిద్రపడుతుంది జానకి? కొడుకు నీడలో హాయిగా కాలం వెళ్ళిపోతుందనుకుంటే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా అనే ఆలోచన కూడా లేకుండా విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అన్నాడు రఘురాం. అదేంటండి అలా అంటారు? వాడికి మన మీద ఆలోచన లేదే
వాడు అమెరికాకి వెళ్ళేలోగా మనల్ని హోంలో చేర్పించాలనుకుంటాడా అంది జానకి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన కొడుకు తనకు పట్టినట్లు హోంలో చేర్పించి వెళ్తానంటున్నాడంటే వాడికి మన పట్ల ఎంత బాధ్యత ఉందో అర్థమవుతుంది కదా అన్నాడు రఘురాం. మళ్ళీ అదే మాట. పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ప్రయోజకులను చేశామని అందుకు బదులుగా మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ వాళ్ళ భవిష్యత్తుకు అడ్డుపడటం ఎంతవరకు సమంజసం అండి? పిల్లల్ని కనీ పెంచి వారి ప్రయోజకులను చేయటం తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. చేశాం. ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి కానీ వాళ్ళు మన పట్ల బాధ్యతను మర్చి ప్రవర్తిస్తున్నారు అనుకుంటే ఎలాగండి? హోంలో ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఏంటట? ఇంట్లో ఉన్నట్టే అక్కడే ఉంటుంది. పైగా మన వయసు వాళ్ళు ఆ హోంలో బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరితో కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలను పంచుకుంటూ హాయిగా కాలక్షేపం చేయొచ్చు అంది జానకి. దిక్కు మొక్కు లేని వాళ్ళు హోంలో ఉంటున్నారంటే అర్థముంది. కానీ కడుపున పుట్టిన ఇద్దరు కొడుకులుండి కూడా మనకు హోంలో ఉండాల్సిన కర్మేంటి జానకి అన్నాడు రఘురాం. మన ఆనంద్ ఇక్కడ ఉన్న రోజులు మనల్ని ఏ రోజైనా చూడనని అన్నాడా? అంతెందుకు, మీరు రిటైర్ అయిన దగ్గర నుంచి మనం ఆనంద్ దగ్గరే కదండి ఉంటుంది. వాడు ఈ రోజైనా మన పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించాడా అడిగింది జానకి. నువ్వెనైనా చెప్పు జానకి, పిల్లలు ఉండి హోంలో బ్రతకడం కన్నా అదృష్టం మరొకటి లేదు. ఏం చేస్తాం, మన కర్మ ఇంతే అని రాసిపెట్టుందని సరిపెట్టుకోవాలంటూ రఘురాం కుర్చీలో నుంచి లేచి నిద్రకు ఉపక్రమించాడు. అలా 2 రోజులు గడిచి ఆనంద్ చెప్పిన రోజు రానే వచ్చింది. మరో 4 రోజుల్లో ఆనంద్ భార్య పిల్లలతో సహా అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. ఈలోగా తల్లిదండ్రులను హోంలో చేర్పించి వెళ్ళాలనేది ఆనంద్ ఆలోచన. కొడుకు అంత ఖచ్చితంగా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక జానకి రఘురాం దంపతులు తమ సామానంతా సర్దుకుని కొడుకుతో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకాలంగా కొడుకు కోడలు మనవడు మనవరాలతో ఉన్న ఇంటిని వాళ్ళని వదిలి వెళ్ళటానికి ఆ దంపతులకు మనసు ఒప్పుకోకపోయినా తప్పదు కదా అనుకుని జానకి కొడుకు కోడలికి జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని ముద్దు చేసింది. మళ్ళీ వాళ్ళందరినీ ఎప్పుడూ చూస్తానో ఏంటో అన్న బాధతో ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుని వదల్లేక పిల్లల్ని వదిలి పదరా ఆనంద్ అంటూ కొడుకు వెంట నడిచారు జానకి రఘురాం దంపతులు. ఆనంద్ హోమ్ మేనేజర్తో మాట్లాడి పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి తల్లిదండ్రులను హోంలో చేర్పించి ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జానకి రఘురాం దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు సుధీర్, రెండో వాడు ఆనంద్. రఘురాం చేసేది చిన్న ప్రైవేట్ ఉద్యోగమైనప్పటికీ తన పిల్లలిద్దరూ భవిష్యత్తు బాగుండాలని పిల్లల్ని బాగా చదివించాడు. పెద్ద కొడుకు సుధీర్ డాక్టర్ చదువు పూర్తి చేసుకుని 10 సంవత్సరాల క్రితం జర్మనీకి వెళ్ళిపోయాడు. చిన్న కొడుకు ఆనంద్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంతకాలంగా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. రఘురాం రిటైర్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్లో ఉంటున్న చిన్న కొడుకు ఆనంద్ దగ్గరే ఉంటున్నారు. కొడుకు కోడలిద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు అవడంతో బయట పనులతో రఘురాంకి, ఇంటి పనులతో పిల్లలతో జానకి తీరికనేదే లేకుండా రోజులు గడిచిపోయేవి. పెద్ద కొడుకు తమకు దగ్గరగా లేకున్నా చిన్న కొడుకు నీడన హాయిగా రోజులు గడుస్తున్నాయని అనుకుంటే ఓ రోజు ఆనంద్ పిడుగులాంటి వార్తని తమ చెవిన వేశాడు. అన్నేలాగే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నానని. మరి వృద్ధాప్యంలో ఉన్న మా సంగతి ఏంటి అని ప్రశ్నించే అవకాశం లేకుండానే ఆనందే, ఈ వయసులో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో కూడిన ఏదైనా హోంలో చేర్పిస్తాను. నేనెలా అక్కడి నుంచి హోం వాళ్ళకి డబ్బు కడతానన్నాడు ఆనంద్. కొడుకు జ్ఞానికి తలవంచక తప్పలేదు రఘురాం జానకి దంపతులకి. అలా ఆనంద్ అమెరికాకి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి హోమ్కి ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. అలా కాలం గిన్నె తిరిగి 6 సంవత్సరాలు గడిచిపోయాయి. తల్లిదండ్రులు చూడాలనిపించి ఆనంద్ ఇండియాకి బయలుదేరాడు. ఆనంద్ అమెరికాకి వెళ్ళిన ఈ 6 ఏళ్లలో ఇండియాకి రావటం ఇదే మొదటిసారి.
24 గంటల ప్రయాణం తర్వాత ఆనంద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ దిగి సరాసరి తల్లిదండ్రులను చేర్పించిన హోమ్‌కి వెళ్ళాడు. విచిత్రంగా అక్కడ ఆనంద్‌కి తన తల్లిదండ్రులు కనిపించకపోయేసరికి విస్తుపోయాడు. హోమంతా వెతికాడు. అయినా ఎక్కడా కనిపించకపోయేసరికి అదేంటి, నేను అమెరికాకి వెళ్ళే 2 రోజుల ముందు అమ్మానాన్నని చేర్పించింది ఈ హోమ్‌లోనే కదా! మరి వాళ్ళిక్కడ లేరేంటి అని ఆనంద్ అక్కడ మేనేజర్‌తో మాట్లాడాడు. అంతకుముందు ఉన్న మేనేజర్ స్థానంలో ఒక కొత్త మేనేజర్ ఉన్నాడు. రికార్డ్స్ అన్నీ పరిశీలించి, అవును, గత సంవత్సరం క్రితం వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నట్లు హోమ్ రికార్డ్స్‌లో ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారనేది తెలీదంటూ నాకన్నా ముందు ఇక్కడ పనిచేసిన మేనేజర్‌ని అడిగితే తెలుస్తుందని అతనికి ఫోన్ చేసి వాళ్ళ పేర్లు, వివరాలు చెప్పి వాళ్ళిప్పుడు ఎక్కడ ఉంటున్నారనే విషయం అడిగాడు. అందుకైనా వాళ్ళు తమ బంధువుల ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారని, ఆ సమయంలో మీకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించినా లైన్ దొరకలేదని చెప్పాడు. మేనేజర్ మాటలకు ఆశ్చర్యంగా, బంధువులా? నాకు తెలియని బంధువులు ఎవరున్నారిక్కడ? అమ్మా నాన్నకని కాసేపు గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు. అలాంటి బంధువులు ఎవ్వరు కూడా వాళ్ళకు హైదరాబాద్లో ఉన్నట్లు ఆనంద్కి గుర్తు రాలేదు. పోనీ వాళ్ళ అడ్రస్ ఏదైనా ఇచ్చారా చూడండి అడిగాడు ఆనంద్. వాళ్ళ వివరాల ఆధారంగా రికార్డ్స్ అన్నీ వెతికి జానకి రఘురాములు ఉంటున్న అడ్రస్ని ఆనంద్కి వెతికిచ్చాడు ప్రస్తుతం ఉన్న హోమ్ మేనేజర్. పేపర్లో ఉన్న అడ్రస్ కేసు చూశాడు ఆనంద్. అడ్రస్లో పేరు హర్ష అని ఉంటుండ చూసి, ఎవరి హర్ష? హర్ష అనే పేరుతో మాకు బంధువులు ఎవరూ లేరే అని ఆలోచించి, సరే అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా అని ఆనంద్ హోమ్ నుంచి బయలుదేరి ఆ అడ్రస్కి వెళ్ళాడు. ఆ ఇంటి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. ఓ వ్యక్తి తలుపు తీసి, ఎవరు కావాలండి అడిగాడు. ఇక్కడ హర్ష అని ఆయన్ని కలవడానికి వచ్చానండి అన్నాడు ఆనంద్. హర్ష నేనేనండి. ఇంతకీ మీరెవరు అడిగాడు హర్ష. నా పేరు ఆనంద్. మా అమ్మ నాన్నలు ఇక్కడ ఉన్నారని తెలిస్తేను వాళ్ళని కలవడానికి వచ్చాను అని చెప్పాడు ఆనంద్. ఆనంద్ చెప్పింది విని, హర్ష అన్నయ్య మీరా? నేను హర్షన్ అన్నయ్య, నన్ను గుర్తుపట్టలేదా? మీ పొలం పనులకు చూసుకునే రంగయ్య కొడుకుని అన్నాడు హర్ష. ఆనంద్ ఒక క్షణం ఆగి, ఓహో హర్ష నువ్వా? అడ్రస్లో నీ పేరు చూసి ఇంకెవరో అనుకున్నాను. అమ్మ నన్ను చూడటానికి ఇవాళే అమెరికా నుంచి వచ్చి హోమ్కి వెళ్తే వాళ్ళు ఈ అడ్రస్లో ఉన్నారని చెప్పారు. అందుకే వచ్చానన్నాడు ఆనంద్. అయ్యో, బయటే నిల్చోబెట్టి మాట్లాడేస్తున్నానే, లోపలికి రండి అన్నయ్య అని ఆనంద్ని ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోడానికి ఓ కుర్చీని చూపించాడు హర్ష. ఆనంద్ కుర్చీలో కూర్చుంటూ, అమ్మ నాన్న ఎక్కడా అడిగేలోపే, ఈరోజు మా పాపది పుట్టినరోజు అన్నయ్య. నా భార్య, మా పాప, అమ్మ నాన్నలు అందరూ కలిసి గుడికి వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తుంటారు, కూర్చోండి అన్నయ్య అన్నాడు హర్ష. ఆనంద్ కాసేపు మౌనంగా ఉండి, అమ్మా నాన్నలు నీ దగ్గరికి ఎలా అడిగాడు. ఓ రోజు మా పెళ్లి రోజని నేను నా భార్య స్వాతి గుడికి వెళ్ళాం. అక్కడ అమ్మా నాన్నలు కనబడటంతో చాలా కాలం తర్వాత వాళ్ళు చూసినందుకు సంతోషం వేసింది. వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలోనే మీరు పెద్దన్నయ్య విదేశాల్లో ఉంటున్నారని, అందుకే వాళ్ళేదో హోంలో ఉంటున్న విషయం తెలిసింది. ఈ వయసులో సొంత వాళ్ళ ఆదరణ కరువై ఎవరూ లేని వాళ్ళు హోంలో ఉంటున్న విషయం విని నాకు బాధేసింది. ఈ మధ్యనే ఆ అమ్మ నాన్నలు కోల్పోయిన బాధలో ఉన్న నాకు వాళ్ళని పెద్ద దిక్కుగా ఉండమని కోరాను. అందుకు వాళ్ళు మొదట నిరాకరించిన నేను బ్రతిమలాడటంతో కాదనలేక నా దగ్గరకు వచ్చారు. సంవత్సర కాలంగా నా దగ్గరే ఉంటున్నారన్నయ్య. అమ్మ నాన్న దగ్గరికి వచ్చినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ ఇంట్లో పనిచేసేవాడి కొడుకులా కాకుండా నన్ను మీలో ఒకరిగా చూసుకునేవారు జానకమ్మ గారు. హర్ష హర్ష అని మా అమ్మలాగే జానకమ్మ కూడా ప్రేమగా పిలుస్తుంటే దాన్ని కూడా మా అమ్మలాగే భావించేవాణ్ణి. ఏది చేసినా మీకు పెట్టినట్టే నాకు కూడా కొసరి కొసరి పెట్టేది. అమ్మ నన్నిద్దరిని ఒకేసారి ఓ యాక్సిడెంట్లో కోల్పోయి ఉంటున్నాయని బాధపడుతున్న నాకు ఆ దేవుడే అమ్మ నాన్నని నా కంట పడేలా చేశాడనిపించిందంటూ హర్ష ఆనంద్ తల్లిదండ్రులతో తను ఇంత సంతోషంగా ఉన్నాడో తెలియజేశాడు. ఇంతలో గుడికి వెళ్ళిన హర్ష
హర్ష భార్య, కూతురు జానకి రఘురాంలు తిరిగొచ్చారు. ఆనంద్ చూసి రఘురాం, ఒరే నాన్న, ఆనంద్ ఎప్పుడొచ్చారా, ఎలా ఉన్నావు అంటూ కొడుకుని గుండెలకు హత్తుకొని, మేమిక్కడ ఉంటున్న విషయం నీకెలా తెలిసింది? సంవత్సర కాలంగా నీ దగ్గర నుంచి ఒక్క ఫోనే రాకపోయేసరికి చాలా కంగారు పడిపోయాం. హర్ష బలవంతంతో కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నాం. ఇంతకీ కోడలు పిల్లలు రాలేదా అడిగారు జానకి రఘురాములు. లేదు నాన్న, మిమ్మల్ని చూసి వెళ్దామని నేనొక్కనే వచ్చాను అని చెప్పాడు ఆనంద్. ఆ ఇంటి వాతావరణం, హర్ష, అతని భార్య, తన తల్లిని చూసుకుంటున్న తీరుకి ఆనంద్ సిగ్గుపడ్డాడు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండాల్సింది పోయి డబ్బు వ్యామోహంలో పడి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నానని తెలుసుకొని ఇంతవరకు తను తన కన్న వాళ్ళ పట్ల ప్రవర్తించిన తీరుకి బాధపడి తల్లిదండ్రులను క్షమాపణ కోరాడా ఆనంద్. కడుపున పుట్టిన ఇద్దరం కొడుకుల ఉండి కూడా అమ్మ నాన్నే పరాయి పంచిన చిరే దుస్థితికి కల్పించామని బాధపడి త్వరలోనే శాశ్వతంగా తిరిగి ఇండియాకొచ్చి మీకే కష్టం రాకుండా చూసుకుంటా అని జానకి రఘురామకి మాటిచ్చి ఆనంద్ తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాడు. ఇదండి రోజు కథ. నెక్స్ట్ వేలో మరొక మంచి కథతో కలుసుకుందాం.